ఫ్రెండ్స్ ఇది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ఈ వీడియో నేను లెనోవో అండ్ AMD పార్ట్నర్షిప్ లో చేస్తున్నాను. అండ్ ఈ ల్యాప్టాప్ స్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్కి వెళ్తుంటారో స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం వీళ్ళు తయారు చేశారు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్యూచర్ ఇంకా ఫీచర్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఫీచర్స్ ఒకసారి చూడండి, వీడియో మొత్తం ఒకసారి చూడండి, లాస్ట్ లో దీని ప్రైస్ ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని ఏ ఫీచర్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో మీకు లెనోవో ఇంజిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మీకు పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ బ్యాటరీ లైఫ్ని పెంచుతుంది. ఒక 20% బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ల్యాప్టాప్ని కూల్గా ఉంచుతుంది. ఇవంతా చూసుకుంటుంది. ఇది మీకు లెనోవో ఐకేర్తో వస్తుంది. TUV సర్టిఫికేషన్ కూడా పొందింది అండ్ ఎక్కువసేపు మీరు యూజ్ చేసినా కానీ కళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. స్మార్ట్ లాగిన్తో వస్తుంది. జస్ట్ మీరు ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇది మిమ్మల్ని డిటెక్ట్ చేస్తుంది అండ్ మీరు ఫేస్ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి, డిటెక్ట్ చేసి అన్లాక్ చేస్తుంది. అండ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా ల్యాప్టాప్ లాగ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దీనిలో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మీరు స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నారు అనుకోండి అండ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నా కానీ ఎవరైనా నార్మల్గా దీన్ని ఆఫీస్ పర్పస్ చేసుకున్నా కానీ ఇది మీకు 20-25% బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని క్యాన్సిల్ చేసి అవతల వాళ్ళకి మీ వాయిస్ క్లియర్గా వినపడేలా చేస్తుంది. అంతేగా దీనిలో మీకు సెల్ఫ్ హీల్ కూడా ఉంటుంది. నార్మల్గా మన ల్యాప్టాప్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, పొరపాటున కొత్త అప్డేట్ మీరు చేశారు, ఏదైనా బగ్స్ ఉన్నాయి, క్రాష్ అవుతూ ఉంది, అట్లాంటి టైంలో ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ హీల్ అయ్యింది, అంటే బ్యాక్కి వెళ్ళిపోయింది, ప్రీవియస్ అప్డేట్కి వెళ్ళిపోతుంది. అదే చేసుకునేది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు దీనిలో మీకు న్యాచురల్ ఫైల్ గార్డ్ ఉంటుంది. అనాథరైజ్డ్గా మీకు తెలియకుండా ఎవరు మీ ల్యాప్టాప్లో ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. స్టూడెంట్స్ కోసం కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారని చెప్పారు కదా, వాటి గురించి మనం మాట్లాడదాం. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ లెనోవో లెర్నింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు యాప్ కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు లెనోవో లెర్నింగ్ జోన్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదైనా ఫైల్స్ మీరు అప్లోడ్ చేయొచ్చు, PDF కానీ వర్డ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదు మీరు క్లాస్ వింటున్నారు, మీరు క్లాస్ రూమ్ లో కూర్చున్నారు, మీ టీచర్ ఏదని చెప్తున్నారు, మీ టీచర్ మాట్లాడేది రికార్డ్ చేయాలనుకుంటున్నారు, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. వాయిస్ రికార్డ్ అయితే కంప్లీట్ చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్తే మాత్రం కంప్లీట్గా బ్రీఫ్ కూడా ఇస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేశాను, ఇది వాయిస్ రికార్డ్ చేస్తుంది. నేను టీచర్ని అనుకోండి, నేను ఏమైనా టీచ్ చేస్తున్నా స్టూడెంట్ దగ్గర ల్యాప్టాప్ ఉంది, నా వాయిస్ తను రికార్డ్ చేస్తున్నాడు అనుకోండి. థర్మోడైనమిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ వర్క్ అండ్ హీట్. జస్ట్ ఇది ఒక్కటే నేను రికార్డ్ చేసింది, ఒక్కటే ఒక క్లిప్. ఇప్పుడు చూడండి బ్యూటీ దీనిలో. ఇక్కడ మీకు నోట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తుంది. నేను చెప్పిన ఒక్క పాయింట్ని చూడొచ్చు, మొత్తం ఇది ఒక పారాగ్రాఫే రాస్తుంది చూడొచ్చు. అంతేకాదు ఇప్పుడు దీనిలో నుంచి నేను ఏదైనా క్విజ్ రాయాలనుకుంటున్నాను, ఇక్కడ క్విజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, బీటాలో ప్రస్తుతానికి దీన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్విజ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది థర్మోడైనమిక్స్ సంబంధించి. ఇక్కడ నేను ఏదైతే ఇందాక నేర్చుకున్నాను దాని గురించి అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోవచ్చు ABCDలో నుంచి. ఒకవేళ మీరు తప్పు ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ లోకి వస్తుంది, మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ కలర్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ యారో కనిపిస్తుంది, యారో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఇట్లా మీరు ఒక క్విజ్ సహాయంతో క్విజ్ కండక్ట్ చేసి ఆ టాపిక్ మీద ఇంకా మీరు నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు. ఈ యాప్ మనం ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేయొచ్చు, ఇంటర్నెట్ సహాయంతో కూడా యూజ్ చేయొచ్చు. ఇది బాగా అనిపించింది నాకు లెనోవో లెర్నింగ్ జోన్ యాప్. ఓన్లీ వాయిసే కాదు, ఒక లెసన్ మీరు అప్లోడ్ చేశారు అనుకోండి, అప్లోడ్ చేసి దాని నుంచి కూడా మీరు మొత్తం క్విజ్ కానీ దాని గురించి డీటెయిల్స్ నేర్చుకోవడం కానీ కంప్లీట్గా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక యాప్ లెనోవో AI Now అని చెప్పేసి యాప్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మీకు నాలెడ్జ్ అసిస్టెంట్ ఉంది, PC అసిస్టెంట్, క్లౌడ్ చాట్, ఎక్స్ప్లోరర్ ఉంది కదా. ఫస్ట్ మనం నాలెడ్జ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలో నుంచి మీ ల్యాప్టాప్లో అయితే మీ లెక్చర్ సంబంధించిన ఫైల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఇమేజెస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఏదైనా అప్లోడ్ చేయండి, మీరు ఎన్ని ఫైల్స్ అయినా అప్లోడ్ చేయండి. దాని నుంచి మీరు ఏదైనా ఎత్తకాలనుకుంటున్నారు ఈజీగా ఎత్తకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని డాగ్ ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఫైన్ డాగ్ ఫోటో అని చెప్పేసి అడిగాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు నేను అప్లోడ్ చేసిన డాగ్ ఫోటోస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాం కదా, ఇది ఆల్జిబ్రా సంబంధించి దీన్ని సెలెక్ట్ చేశాను. పెద్ద డాక్యుమెంట్, అది ఒక 5-6 పేజీలు ఉంది, దాన్ని సమ్మరైజ్ చేయాలి మొత్తం అనుకుంటే జస్ట్ సమ్మరైజ్ అని కొడితే చాలు. ఆ డాక్యుమెంట్లో ఏదైతే ఉందో అది సమ్మరైజ్ చేస్తుంది. ఇది చదువుకునేటప్పుడు మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదొక ఫీచర్. అండ్ దీనిలో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసి కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. మీ డేటా సేఫ్గా అయితే ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ సంబంధం లేదు. మీ ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు దాని నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు నెట్ కూడా ఆఫ్ చేసేయచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనిలో. ఇది నాలెడ్జ్ అసిస్టెంట్. ఇంకా లెఫ్ట్ లో మీకు PC అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి. PC అసిస్టెంట్ ఏంటంటే మీ PCలో చాలా ఉంటాయి, అవన్నీ మీరు ఎతకాలంటే కష్టం కదా, ఇక్కడ నుంచి మీరు ఎత్తుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఐకేర్ మోడ్ ఆన్ చేయాలనుకుంటున్నా, ఎనబుల్ ఐకేర్ మోడ్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎనబుల్ చేసుకోవచ్చు డైరెక్ట్. నా PC స్పెక్స్ కావాలనుకుంటున్నాను, మై PC కాన్ఫిగరేషన్ అని చెప్పి కొట్టాను అనుకోండి,
ఇక్కడ చూడొచ్చు పీసీ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో ఇట్లా మీరు ఏదైనా పీసీలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్లౌడ్ చాట్ ఏంటంటే ఆన్లైన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎతకాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, ఎక్స్ప్లోర్ ఏంటంటే మొత్తం కంప్లీట్ కాంబినేషన్ అనమాట. నాలెడ్జ్ అసిస్టెంట్, పీసీ అసిస్టెంట్ అన్ని మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇవి కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటుంటారో పిల్లలు వాళ్ళకి ఈ ఫీచర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నాకైతే ఆ లెర్నింగ్ ఫీచర్ ఉంది కదా చాలా బాగా అనిపించింది. క్విజ్ కూడా కండక్ట్ చేస్తుంది. మనం ఏదైనా క్విజ్ అటెండ్ అయ్యామనుకోండి ఇంకా మనకి నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలు చూద్దాం. ల్యాప్టాప్ ఫిజికల్ వారి గురించి మాట్లాడుకుంటే ఇది స్టూడెంట్స్ కోసం తయారు చేస్తారు కాబట్టి ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 1.39 kgs అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసరికి 16.9 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. ఇది మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం బాడీతో వస్తుంది ల్యాప్టాప్. దీనిలో మీకు ADP కూడా ఉంది, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. పొరపాటున ల్యాప్టాప్ కింద పడిపోయినా కానీ మీకు సర్వీస్ అయితే చేస్తారు. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ మీకు HDMI 2.1 పోర్ట్ ఉంది, 2 USB Type-C 3.2 పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఒక 3.0 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2 USB Type-A పోర్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా 3.2, ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది అండ్ పవర్ బటన్. కెమెరా వచ్చేసరికి దీనిలో మీకు 1080p కెమెరా ఉంటుంది, ఫుల్ HD కెమెరా. మీరు కాల్స్ అటెండ్ అవ్వాలనుకున్నా కానీ లేకపోతే ఏదైనా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా కానీ ఆన్లైన్ క్లాసెస్ మీకు 1080p కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు ఇక్కడ కోపైలట్ కూడా ఉంటుంది, సపరేట్ బటన్ కీబోర్డ్ లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూస్ చేసి మీరు తెలియని విషయాలు ఇంటర్నెట్ లో చాలా తెలుసుకోవచ్చు. చాలా సార్లు ల్యాప్టాప్ వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకోలే. అండ్ ఇక్కడ 2 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ కనిపిస్తున్నాయి మనకి, 2 2-watt స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో కూడా ఉంది, ఇక్కడ వచ్చి డాల్బీ ఆడియో బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, ఫేస్ అన్లాక్ ఉంటుంది. డిస్ప్లే దీనిలో చాలా బాగుంటుంది. మీకు 2.8K డిస్ప్లే, OLED డిస్ప్లే, ఇది 400 nits బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, టచ్ అయితే కాదు. మీరు మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ సౌండ్ కూడా బాగానే వస్తుంది. 4-watt స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా దీనిలో ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం అడ్వాన్స్డ్ బై AMD Ryzen ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఇది మీకు AMD AI300 సిరీస్ ప్రాసెసర్స్ ఇవి. దీనిలో మీకు AI5, AI7, AI9 మొత్తం 3 ఉంటాయి. మీరు ఒకవేళ టాప్ కి వెళ్ళాలంటే AI9 వరకు వెళ్ళొచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి AI5 ఉంటుంది, మిడిల్ ప్రజెంట్ నా దగ్గర వచ్చేసరికి AI7. దీనిలో మీకు డెడికేటెడ్ NPU కూడా ఉంటుంది, AMD XDNA 240 TOPS తో వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, AMD Radeon 860M గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. అండ్ ర్యామ్ కూడా మీకు 24GB ర్యామ్ ఉంటుంది. దీనిలో 24GB LPDDR5 ర్యామ్ ఉంటుంది, 1TB NVMe SSD తో వస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మీకు జనరల్ యూస్ కి ప్రాబ్లం లేదు. ఇది అడ్వాన్స్డ్ బై AMD Ryzen 7 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఏఐకి సంబంధించిన పనులు చేయొచ్చు. ఓవర్గా హీట్ కూడా అవ్వట్లేదు, బాగుంది ల్యాప్టాప్. బ్యాటరీ దీనిలో మీకు 60 Wh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే బాక్స్ లో మీకు 65 Watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో మీకు ఛార్జర్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్ వస్తాయి, అంతమించి ఏం రావు. నెక్స్ట్ ఇంకా దీని ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడితే ఈ పర్టికులర్ మోడల్ ప్రెజెంట్ నా దగ్గర ఉంది. ఇది మొత్తం ఇప్పుడు చెప్పాక స్పెక్స్ అన్నిటితో మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి కంప్లీట్ స్పెక్స్. ఈ స్పెక్స్ తో ఈ ల్యాప్టాప్ మీరు కొనాలనుకుంటే 86,990 రూపీస్. దీని మీద మీకు 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది, SBI, యాక్సిస్ అండ్ HDFC కార్డ్స్ మీద. అంటే 81,990 రూపాయలకి అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఒక మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉంది అనుకో, దాని మీద 10,000 రూపాయలు డిస్కౌంట్ అండ్ ఎక్స్ట్రాగా ఇంకా 10,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. మొత్తం అన్ని ఆఫర్స్ కలుపుకొని దగ్గర మీకు 61,990 రూపాయలకి అయితే వస్తుంది. మంత్లీ EMI ఆప్షన్ కూడా ఉంది 5,199 రూపాయలకి. ఫస్ట్ 50 కస్టమర్స్ కి వీళ్ళు లెనోవో మౌస్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు, 1,600 రూపాయల మౌస్. అది May 31st లోపు ఎవరైతే కొంటారో ఫస్ట్ 50 కస్టమర్స్ కి అయితే మౌస్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఈ ల్యాప్టాప్స్ మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, ర్యామ్ ని, ప్రాసెసర్ అన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే lenovo.com కి వెళ్ళండి. అక్కడ మీరు ల్యాప్టాప్స్ ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లెనోవో వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా లెనోవో IdeaPad Slim 5. మీకు ఎలా అనిపించింది ల్యాప్టాప్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నా.